సాతాను ఏం చేస్తుందంటే కొన్ని సమయాల్లో భర్తలను పట్టుకుంటుంది. గట్టిగా ప్రార్థన చేస్తే భర్తలను వదిలేసి భార్యలను పట్టుకుంటుంది. భార్యల కొరకు ప్రార్థన చేస్తే భార్యలను వదిలేసి పిల్లలను పట్టుకుంటుంది. పిల్లల కొరకు ప్రార్థన చేస్తే పిల్లలను వదిలేసి నీ కష్టార్జితాన్ని పట్టుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేనిని బంధిస్తున్నా మన కష్టార్జితాన్ని పట్టుకుందనుకోండి, ఇంట్లోకి డబ్బులు రావు, ఎంత సంపాదించినా రెక్కలు ధరించుకుపోతున్నట్టుంటాయి, వడ్డీలు పాలైపోతూ ఉంటుంది, అనేక మంది దొంగలు ఇస్తూ ఉంటుంటారు, హాస్పిటల్ పాలైపోతూ ఉంటుంది, అడ్వకేట్లు పాలైపోతూ ఉంటుంది, కోర్టు ఫీజులు అయిపోతూ ఉంటుంది, పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతూ ఉంటుంది. నీ కష్టార్జితము నీవు కడుపారా అనుభవించటానికి ఉండదు. దాని గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, మా కష్టార్జితం మా దగ్గర నిలబడట్లేదని అడుగుతావు కదా. ప్రార్థన ద్వారా వచ్చే విడుదల ఏంటంటే గొప్ప విడుదల. ఆమేన్. ఇక్కడ మోషే అంటాడు, రాజా మొన్నేమో పురుషులు మాత్రమే వెళ్ళాలన్నావు, ఇప్పుడేమో భార్యలు పిల్లలు వెళ్ళి చేసుకోండి అంటున్నావు. ఒకటి చెప్తున్నాను చూడు, మేము యెహోవాకి పండుగ ఆచరించాలంటే మాతో పాటు మా పశువులు మా మందలు అన్ని మాతో ఉండాలి. ఏమో యెహోవా దేవుడు ఏ మందలో ఏ పశువుని అడుగుతాడో బలి, మేము ఆయనకి బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. మేము అందరము వెళ్ళి పండుగ ఆచరించాలి, మమ్మల్ని విడిచిపెట్టు బాబు అని మోషే ఎలుగెత్తి కేకలేస్తే ఆ సమయంలో మోషే చేస్తున్న విన్నపము ఫరో రాజుకి బాధ కలిగి, ఒరే పిచ్చి కుక్కలా మాట్లాడకురా, నాకు బాధ కలుగుతూ ఉంది, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, మీ మందలు ఇక్కడే ఉండాలన్నాడు. అప్పుడు మోషే తిరగబడి, మా మందలు అక్కడ ఉండవు, మా మందల మీద నీకు అధికారం ఏంటి, మా భాగ్యం మీద నీకు అధికారం ఏంటి, యెహోవా దేవుడు మాకు ఇచ్చాడు, మా భాగ్యము మాది, మా విడుదల మాది, మేము యెహోవాని పండుగగా ఆచరించాలి, యెహోవాని మేము స్తుతించాలి. ఇదిగో రాజా, మా భార్యలు రావాలి, మా పిల్లలు మాతో రావాలి, ఇంకెవరి మీద నీ పెత్తనం ఉండొద్దు. చూడండి, మా మందలు రావాలి, మా పశువులు మాతో రావాలి, ఒక్క డెక్కైనను విడవబడదు. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాలి. ఇంతకాలము నీ ఇంటి మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద, నీ భాగ్యము, నీ ఉద్యోగము, నీ కష్టార్జితము, నీ వృత్తి, నీ వ్యాపారం మీద పడి ఒక శాపముగా పీడించిన దుష్టుడు, దుర్మార్గుడు ఈ దినము విడుదల అవుతా ఉన్నాడు. నమ్మిన వారందరూ కేకలు వేయండి, చప్పట్లు కొట్టండి. ఇక మీదట సంతోషముగా పండుగ చేస్తావు, సంతోషంగా ఆరాధన చేస్తావు. క్రీస్తు నీకు గొప్ప విడుదల ప్రకటించాడు.